హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి స్నాక్స్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి. అవే బొబ్బరి గారెలు అండి. ఇది చిరుధాన్యాలు అయితే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను చిరుధాన్యాల గురించి. ఈరోజైతే ఒక పిల్లల కోసం అయితే ఒక స్నాక్స్ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ వేలో కొన్ని ఐటమ్స్ మన అవైలబుల్లో ఉండవండి ఇంట్లో, కానీ తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఒక చిన్నగా ఈజీగా సింపుల్గా న్యాచురల్గా చేసుకోవచ్చండి ఈ గారెలు అయితే. అదేంటో ఇప్పుడు చూద్దాము. నేనైతే బొబ్బర్లు అయితే ఒక కప్పు అయితే నేను తీసుకున్నానండి. అవి ఒక 6 గంటల నుంచి 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నేను చూపిస్తానండి. మెత్తగా ఉంటే సరిపోతుంది, నానిపోవాలన్నమాట. చిరుధాన్యాలు అయితే ఎక్కువ టైం తీసుకుంటాయండి ఎప్పుడైనా కూడా. అందులో బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, 8 గంటల తర్వాత ఇలా ఉంటుంది. ఇవి మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు వంపేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కారానికి సరిపడా ఒక పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. మేము కారం అయితే మీడియంగా తీసుకుంటాము. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర తీసి అయితే రెడీగా పెట్టుకున్నాను కట్ చేసి. మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రెష్గా తీసుకున్న బొబ్బర్లు అయితే అలా వేసుకుందామండి. బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. వాటర్ అయితే పోయనవసరం లేదండి, ఆయిల్ అయితే పీల్చేస్తుంటుంది, అందుకని వాటర్ అవసరం లేదు. మనం మంచిగా నానబెడుతున్నాం కాబట్టి అందులోనే క్వాంటిటీ సరిపోతుంది. ఇక మిగతావి కూడా వేసానండి. ఒకేసారి మొత్తం వేయకూడదు. నేనైతే 2 సార్లు అయితే వేసుకున్నాను. ఇక ఇలా బరకగా పట్టుకున్నానండి. ఇలా ఉంటే సరిపోతుంది. అదే మిక్సీ జార్లో ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. నేనైతే ఇది ఎప్పుడైనా న్యాచురల్గా సింపుల్గా వేసుకుంటానండి. కొన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉండవు. అలాంటి వాళ్ళ కోసమే తినాలనిపిస్తుంటే కొన్ని ఐటమ్స్ లేక చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొన్ని మన దగ్గర ఉన్న వాటిలో కూడా మనం సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి. అందులోనే కొద్దిగా నేను ఉప్పు అయితే వేసాను, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర అయితే కంపల్సరీ వేయాలండి. కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర అయితే వేసామని 4 ఐటమ్స్. బొబ్బర్లతోటి ఒక 5 మొత్తం బాగా కలుపుకోవాలండి. కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే చూపిస్తాను పిండి ఏ విధంగా ఉండాలని. ఇలా రౌండ్ చేసుకున్నప్పుడు చూడండి, చేతికి ఆటోమేటిక్గా గారెలాగా వచ్చేస్తుంది షేప్ అయితే. ఇప్పుడైతే నేను ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. డైరెక్ట్గా చేతితోటి పని ఉంటే డైరెక్ట్ చేతితోటే వేసుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది వాటర్లో తడిపేసి గట్టిగా పిండాలండి. పిండేసి ఇలా పెట్టుకున్నాను. నేనైతే ఒక చిన్న బౌన్లో అయితే వాటర్ తీసి అయితే పెట్టుకున్నాను. చేతికి తడుపుకుంటూ మనం గారె అనేది ఒత్తుకుంటాము. ఇప్పుడైతే క్లాత్ అయితే మంచిగా పరుచుకున్నానండి. వాటర్లో ముంచి గారెనైతే ఒత్తుకుందాం, చూపిస్తాను. ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నాను. మీ ఇష్టం అండి. కొందరైతే హోల్ అయితే పెట్టుకుంటారు, కొందరైతే పెట్టుకోరు. కానీ ఈజీ వేలో ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేశాను, చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. వేడి వేడి నూనెలో అయితే వేసానండి. కానీ ఎప్పుడైనా మధ్య రకంగా పెట్టుకోవాలండి. గ్యాస్ పెద్దగా పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది, లోపట అనేది ఉడకదు, క్రిస్పీగా వస్తాయి. మళ్ళీ హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు రోజులలో నేను చెప్పాను కదా, మనకి ఎంత ఫుడ్ తిన్నా కూడా మనకు బలం ఉండట్లేదు, ఎప్పుడు కూడా మనకు నీరసంగా ఉంటుంది బాడీలలో. అలాంటి వాళ్ళు ఇలా చిరుధాన్యాలు ఉడకబెట్టుకొని తినొచ్చు, నానబెట్టుకొని తినొచ్చు. ఇలా గారెల్లాగా, దోశల్లాగా ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. మనకు చిరుధాన్యాల్లో ఉన్నంత బలము మనకు ఎక్కడ కూడా అంతగానం దొరకదండి. అప్పుడప్పుడు ఇలాగ కూడా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోండి. నేను ఇలా అయితే మంచిగా రెడ్ కలర్లో అయితే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. మరొక వాయ కూడా అలాగే వేసుకోవాలి. అయితే సూపర్ వచ్చాయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మిగతా రెండో వాయి కూడా వేసేసానండి నేను. చూడండి ఎంత బాగున్నాయో. మా చిన్న పాపకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.